ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. ఏమా టైం 10 దాటింది. నీ పుత్రరత్నానికి ఇంకా తెల్లవారలేదా? లేస్తానులేండి, ఇంకా 11 కాలేదుగా. మీరు షెడ్కి వెళ్ళండి. అంటే నీ కొడుక్కి 11 గంటలకు కానీ తెల్లవారదా? మిస్టర్ సూర్య, టైం ప్రకారం ఉదయించి ఎందుగా మా ప్రాణాలు తీస్తావు? ప్రశాంతంగా ఉండగంటగా నిద్రపోనేవచ్చు కదా. అబ్బబ్బబ్బబ్బా, ఏంటండి మీరు మరీను? రాత్రి బాగా పొద్దుపోయి పడుకున్నాళ్ళండి. ఆహా, నైట్ డ్యూటీ చేసొచ్చాడా? ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. అర్ధరాత్రి దాకా ఊరి మీద బాలాదు తిరిగి ఎవరిని దొరుకుతున్నట్టు. ఏంటి న్యూసెన్స్? ఇది ఇల్లు అనుకున్నారా, చేపల మార్కెట్ అనుకున్నారా? పొద్దున ఎదవగోలా. అరే అప్పుడే నిద్ర లేసేవేంటినా? పైన ఎండ వచ్చిందా? అట్ట చూస్తావేంటి ఎరిముఖం? ఆ గదిలో పరుపు దుప్పటావి. అబ్బాయికి నిద్ర చాలేదు, పడుకుంటాడు. అలాగే నువ్వు పద నాన్న, పడుకుందు. పడుకో, నువ్వు తప్పుకోవే. ఆ ఫ్యాన్ అయ్యవే. అలాగేనండి. నానా నానా, ఏంటి నాన్నా? నువ్వు మళ్ళీ నిద్ర లేచేసరికి నేను షెడ్ లో ఉంటాను. ఒక్క మాట నిద్రపోనానా. ఏంటది? ఏం లేదు, ఆ రియల్ ఎస్టేట్ కృష్ణమూర్తి గారి దగ్గర ఏదో గుమస్తా ఉద్యోగం. గుమస్తా ఉద్యోగమా? వాడేంటి మెట్రికులేషన్, నేను గ్రాడ్యుయేట్. నేను వెళ్ళి వాడి చేతి కింద పని చేయాలా? చేతి కింద కాదురా, ఫ్యాన్ కిందనే చెప్పారు. ఏడ్చాడు. పొద్దున నిద్ర చెడగొట్టింది కాకుండా కుళ్ళు జోకులోటి. ఎలానా కాసేపు పడుకునే. ఒరేయ్, ఒకేసారి టిఫిన్ చేసి పడుకోకూడదు. అంటే ఇప్పుడు నేను పళ్ళతోకోవాలా? అబ్బే అక్కర్లేదు నాన్న, వేసవ పళ్ళు ఎప్పుడైనా దొంగకోవచ్చు. నువ్వు పడుకో నాన్న, పడుకో. నిద్రపో నాన్న, నిద్రపో. కర్మ. అవునండి, ఎల్లమందనే మాట్లాడుతున్నాను. వంట మాస్టర్గా 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. మీరు చెప్తారండి నాకు? ఆవులిస్తే ఆవా లెక్క పెడతాను. ఫోన్ పెట్టండి, పనిలో ఉన్నాను ఇక్కడ. మీ అబ్బాయి పెళ్లి సంగతి నాకు వదిలేయండి. మొన్నటికి మొన్న మీ అమ్మాయి పెళ్లికి నేను పెట్టిన భోజనం తిని మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా? ఒరే ఎల్లమందా, నువ్వు పెట్టిన పెళ్లి భోజనం నాకు చచ్చేదాకా గుర్తుంటుందిరా అన్నారు. పాపం ఆ మర్నాడే ఆయన పోయాడు. జీడిపప్పు 4 కేజీలండి, బాదం పప్పు 2 కేజీలండి. మీరు భయపడకండి. గాలి దెయ్యాలు, కొరుగు దెయ్యాలని పేర్లు అన్నారు కదా. ఈ టైంలో మా ఇంట్లో ముసుగు దెయ్యం తిరుగుతుంటది. దాని పని నేను పడతాను, మీరు వెళ్ళండి. ఇంగ్లీష్ ఒకటి మళ్ళీ ఏంటంటే వాడు అన్యాయంగా కొడుతున్నారు. ఏమంటే తెల్లారి 11 గంటలకు నిద్ర లేచాడు, పళ్ళు తోముకోవడం, తిండికి ఎక్కబడ్డాడు. అందుకని కన్న కొడుకని చూడకుండా చేతులతో కొడతారా? మరి చీపుడుతో కొట్టండి. శభాష్. ఒరేయ్, పొయ్యి మీద పాలు పెట్టాను రా, తలుపు తీరా. అలాగే. హలో పోలీస్ స్టేషన్, ఇక్కడ 2 సంఘహితుల్ని బంధించి పెట్టాను. తొందరగా వచ్చి తీసుకెళ్ళిపోండి. నాకు చాలా హెడ్డెక్ గా ఉంది. అంత ద్రోహం మేమేం చేశాం రా? ఏం చేశారా? నన్ను అందరుగా వాడు ఏంటే కుక్క అట్టా సొత్తున్నావు? అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను. ఏంటన్నమయ్యా, కుక్కేదో నీతులు చెప్తున్నావు? నీతులు చెప్పించుకోవాల్సిన కర్మ దానికేంటండి? దాని పుట్టుకలో నీతి ఉంది, దాని తోకలో విశ్వాసం ఉంది, దాని అరుపులో పౌరుషం ఉంది. ఆపాటి పౌరుషం కూడా లేని యథోలు ఈ కొంపలోనే పడున్నారు. ఇంతకీ ఎవరతను? నా పెళ్ళానికి కొడుకు. సరే సరే సరే, నీ ఇంటి విషయాలు నాకెందుకు గానీ ఈ త్వరగా ఇస్త్రీ చేసి మళ్ళీ వస్తా. అలాగే. అమ్మా అమ్మా, ఏంట్రా? విన్నావా? నీ మొగుడు అందరి ముందు నన్ను ఎంత చీప్ గా మాట్లాడుతున్నాడు. అయినా ఇలాంటి ఆడుతూ ఎలా కాపురం చేస్తున్నావు అమ్మా? ఇంకా మరి నీలాంటి కుక్కలు సాకాలి కదరా. జాలి గుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా, కుక్క మేలురా.
సీత ఏంటి పొద్దున్నే కోర్టు జవాన్లా అరుస్తున్నావు? ఏ ఎన్నిసార్లు చెప్పాను నా షాంపూ బెస్ట్ వాడొద్దని? ఏంటి నీ షాంపూ నీ పేస్టా? నీ సొంత డబ్బుతో కొన్నప్పుడు చెప్పు, అది అమ్మ కష్టం, నాకు హక్కుంది. ఏంట్రా మీ గొడవ? చూడమ్మా ఇది నా పేస్ట్ షాంపూ వాడుతుంది. వాడితే తప్పే ఉందిరా, పెళ్లి కావలసిన పిల్ల. ఇంకే పెళ్లి కూడా చెయ్యి, అప్పుడు దాని మొగుడొచ్చిన షేవింగ్ సెట్ కూడా వాడతాడు. మిస్టర్ వెంకట్, ఇదిగో పేరు పెట్టి పిలవద్దని నీకు 1000 టైమ్స్ చెప్పాను. బాధ్యతలు తెలియని వాళ్ళని బంధుత్వంతో పిలవనని నేను 2000 టైమ్స్ చెప్పాను. హాయ్, కొట్టను. అబ్బబ్బబ్బబ్బా, మీ గొడవ రోజు ఉండేదే గాని. ఒరేయ్, నాకు పనికెళ్లే టైం అయింది, కాస్త రేషన్ షాప్ కెళ్ళి సరుకులు తెచ్చిపెట్టమ్మా. ఎవరు? నేనా? ఆ. ఒక చేత్తో కిరోసిన్ డబ్బా, ఒక చేత్తో సంచి పట్టుకుని ఆ రేషన్ షాప్ క్యూలో నిలబడాలా? అసలు నా ఫ్రెండ్స్ చూస్తే ఏమనుకుంటారు? నా ప్రెస్టేజ్ ఏం కావాలి? నా వల్ల కాదు, దీన్ని పంపించు. పాపం దాన్ని చూసుకోవడానికి సాయంత్రం పెళ్లి వాళ్ళు వస్తున్నారా? అయితే ఇంకే ఆ వచ్చే వాళ్ళని డైరెక్ట్ గా రేషన్ షాప్ దగ్గరకు వచ్చి చూసుకోమను. దీని అసలందం ఏంటో అప్పుడు తెలుస్తుంది. మిస్టర్ వెంకట్, హాయ్, పవే. ఛీ! 7, 3, 10, 18, 18, హాయ్ డాడ్. 26. ఓ 200 రూపీస్ కొట్టు. కొట్టను. కన్న తండ్రి అనే గౌరవం నిలబెట్టుకోవాలంటే 200 రూపీస్ కొట్టు. కన్న కొడుకు అనే గౌరవంతో చెప్తున్నాను. నువ్వు మగాడు అయితే నీ స్వహస్తాలతో నువ్వు సంపాదించుకో. ఈ సుహాస్తాలతోనా? ఆ స్వహస్తాలతోనే. ఈ రోజు నుంచి ఈ సుహాస్తాలతో సంపాదిస్తాను. ఈ ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్స్. లెక్కలు కరెక్ట్గానే? చాలా కరెక్ట్. అనుమయ్య బట్టలు ఇస్త్రీ చేశా? రెడీ బాబు, ఇక్కడే పెట్టానే. అవును, రంగేంటి బాబు? బ్లూ జీన్స్, రెడ్ టీ షర్టు. అయిగో నా బట్టలు. ఒరే ఒరే, నీ అబ్బా కస్టమర్ బట్టలు రా. ఒరే ఒరే, ఆగా. ఒరే, నీ అబ్బా, ఒరే, ఒరే, ఆగా. దరా, దా, 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 దా. వావ్, సెక్సీ. ఈనాటి వార్తా విశేషాలు చదువుతున్నది క్రేజీ కృష్ణ. హౌస్ నంబర్ 22 లో మన పద్మజ అయిపోయింది. మై హోమ్ అపార్ట్మెంట్స్ లోకి కొత్తగా పంజాబీ యంగ్ కపుల్ దిగింది. ఫిగర్ సూపర్. హౌస్ నంబర్ 27 లో మన రీటా మన రామకృష్ణ గారికి సైట్ కొడుతుంది. ఇప్పుడే అందిన వార్త. హౌస్ నంబర్ 42 లో మన ఫాతిమా వాళ్ళ కాడేరుతో లేచిపోయింది. నీ అబ్బా అంత పరిచయం ఏంట్రా? ఏం లేదురా, దాని చెల్లికి నాకు లైన్ క్లియర్ అయిందని హ్యాపీ. ఇదిగో అందరికి పార్టీ ఆనండి. రేయ్, అటు చూడరా. సూపర్ అంటీరా. ఈ ఏజ్ లో చూస్తుంటేనే, మరి టీనేజ్ లో చూస్తే అదిరింద్రా ఆంటీ. కూతురు ఎవరన్నారంట? ఏంటన్నా కాలిందా? లేదు, మండింది నీ అబ్బా. Idiot. రేయ్, 4 టీ తీసుకురా. ఇదిగో నాయరు 4 టీ. ఎవరికరా? అదిగో ఆ గోడ పైన కూర్చున్నాడు చూడు, బేవర్స్ బ్యాచ్ వాళ్ళకి. రేయ్ పోరా, పాత బాకీ ఇస్తే గానీ కొత్త అకౌంట్ ఓపెన్ అవ్వదు అని చెప్పు. పోరా. పెంట పైన రాయిస్తే చింది మన ముఖానికి పడుతున్నారు. వాళ్ళు ఎలా డీల్ చేయాలో నేను చెప్తానుగా. ఏంటది? యు డోంట్ వరీ నాయర్, కుడి తాగినట్టు తాగుతారు అతవులు. చూస్తావుగా అన్నలు స్పెషాలిటీ. థాంక్యూ. థ్యాంక్ యూ. ఎలాగుందన్న చాయ్? ఇది ఛాయ అమరులు చేసిన మాయ. పాల సముద్రంలో పంచదార కలిపి కప్పులతో మా లిప్పులకు అందించిన చిరంజీవి, నీకిదే నా చురు కవిత మందారం. అరకప్పు టీకి ఇంత పెద్ద కవిత చెప్పావా అన్న? ఇది టీ కాదురా, రంభా రమ్యకృష్ణ ఎంగిలి చేసిన అమృతం. భలే చెప్పావన్నా. మొత్తానికి ఎంగిల్ టీ అంటారు. తాగండి అన్న, తాగండి. తాగుదాం. ఆహా, ఓహో, ఈ లేడీ బటాలియన్ ఎవర్రా? లేడీ బ్యాచిలర్స్. హే, జబ్ సే కల్ లడ్కీ దేఖో మేరా దిల్ దీవానా బోలే హోలే 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 హోలే. ఇడియట్స్. శుక్రియా. 2 పెప్సీ 2 మెరిండా. అలాగమ్మా, ఇవాళకి ఇచ్చేసరారా. ఇదిగో నాయరు, సమయానికి లేడీస్ వచ్చారు. ఆ మంకీ బచ్చిన బాకీ అడగడానికి ఇదే కరెక్ట్ టైం. అడిగి అడిగి అడిగేమంటావా? కడిగేయ్. కడిగేస్తా. ఇదిగో సార్లు, లొట్టలేసుకుని టీలు తాగడం కాదు, పాత బాకీతో సహా 325 రూపాయలు అయింది. ముందు డబ్బులు కట్టండి. కరెక్ట్ గా టైం చూసుకుని బాగానే వేసాడు ఈ నారిగాడు. ఆడవాళ్ళని అడ్డు పెట్టి అడుగుతున్నాడు. సెకండ్
హాయ్ హాయ్ ఇదిగో బాకీ అడిగింది మిమ్మల్ని వినపడిందా? ఏంట్రా నీ- లేకపోతే ఏంట్రా హలో ఆ బోలో ఏమండి మిమ్మల్ని ఆయన ఏదో అడుగుతున్నారు వినిపించలేదా గది అలా గట్టి పెట్టండమ్మా. థ్యాంక్ యూ ఒరే వేణుగా నా దగ్గర 1000 రూపాయలు నోటు ఉంది నీ దగ్గర చిల్లర ఉంటే నాయర్ బాకీ తీర్చారా ఎల్లమ్మా ఐ ఆల్వేస్ యూస్ మై క్రెడిట్ కార్డ్ ఓన్లీ మీరు చేయండి రా. ఓ ఈ రోజు మండే బ్యాంక్ హాలిడే కదా రై నువ్వు ఇచ్చారా ఏమైందిరా నా పర్సు ఇంటికే పట్టుకోరా నువ్వు ఇక్కడ ఉండి ఇప్పుడే తీసుకొస్తా రేయ్ నువ్వు ఒక్కడే వెళ్తేలారా నేను వస్తాను ఆగరా బాయ్ గర్ల్స్ జరగరా హాయ్ బేబీ హౌ ఆర్ యూ ఈ అమ్మాయిని చూసుకుంటే నువ్వు అమ్మాయిని చూసుకోరా ఎక్స్క్యూజ్ మీ ఎక్కడికి కెన్ ఐ జాయిన్ యూ చేస్తాను పోతుందా ఫిగర్ దా బాయ్ ఇది నెక్స్ట్ స్టాప్ అయ్యా 10 మందితో పాటు దిగటం సభ్యత సంస్కారం తప్ప మళ్ళీ ఎక్కారంటే సడన్లీ వి చేంజ్ అవర్ రూట్ పుదియ పాదై నయ్య రాస్తా కొత్త బాట అయ్య బాబు సోబ్రో ఫ్యాంటాస్టిక్ లవ్లీ బ్యూటిఫుల్ ఒరేరేరే ఆ చెక్కిళ్ళు చూస్తుంటే నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయరా అమ్మో ఆ కళ్ళు చూడు కాజోలాగా చిల్ చిల్ జిగేల్ జిగేల్ ఆ ఒళ్ళు చూడు ఊర్మిళలా ఫల్ఫలా ఫల్ఫలా ఐరే ఐరే జుమ్మచకి నచ్చరే అమ్మా ఆ నవ్వు చూడరా మాధురి దీక్షిత్ నవ్వులా మజాగా లేదు. విల్లామెరీ చర్చ్ అంటే ఇదే దిగండి రా. అరే బాబు పడుకున్నాడు రా. కార్లో వదిలేసి రారా. ఈ చర్చ్ ఏంట్రా బయట ఓల్డ్ లోపల గోల్డ్ లా ఉంది. ఎవడన్నా గుర్రం ఎక్కుతాడు, వీటేంటో గుర్రాన్ని ఎక్కించుకున్నాడు. హే జిలేబీస్ ఈ జాక్సన్ చూడడానికి మళ్ళీ తిరిగి వచ్చారా జాక్సనా? లంబా జిలేబీ హే నువ్వు జిలేబీ దేరే జాంగ్రీ హే శివ జిలేబీ అరిపి హార్స్ లాగా ఎంజాయ్ చేయడం కోసం పుట్టినట్టు ఎంజాయ్ చేసావరా ఎంజాయ్మెంటా? వీడా? అయ్యో హానెస్ట్ వైల్డెస్ట్ క్రేజీ ఏ చెగొడి నా ఫ్రెండ్స్ వచ్చారు వెళ్ళి జిలేబీ తీసుకురా పో. ఈ టైంలో జిలేబులు ఎందుకు సార్? జిలేబీ అంటే టీనీలు తీసుకొస్తాయి. ఓహో. చెప్పిన టైం కి సిచ్యుయేషన్ బట్టి నా చేగొడికి అర్థమైపోద్ది బక్క జిలేబీ. అవును 3 ఇడియట్స్ వచ్చారు, 4th ఇడియట్ ఎక్కడ? సార్ అసలు రాత్రి ఏం జరుగుతుందో చెప్తారా? పెళ్లి జరిగింది. ఎవరికి? నీకు నాకు. వారిని శీతల్ నా జిలేబీ అసలు ఏం జరిగిందో మీకు గుర్తులేదా? లేదండి. గుర్తులేదా? ఆహా. ఓపెన్ చేయండి. కంగ్రాచులేషన్ రా, రాత్రి నీకు పెళ్ళైంది. రే శివ, ఏం మాటగా మాట చెప్పాలరా? ఈ ఫోటోలో నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. సార్ సార్ అసలు రాత్రి ఇక్కడ ఎన్ని పెళ్లి జరిగినాయి? సింగిల్ మ్యారేజ్ జరిగింది. ఏ ఇంకా మీలో ఎవరికైనా చేయాలా? నో ప్రాబ్లం. రైట్ తాగించిన పెళ్ళి ఎలా చేస్తావా నువ్వు? మరి నీ అయ్య కోదండరామిరెడ్డి గోవాలో 3 ఉంటే చాలు ముహూర్తాలు చూడరు. అయిపోయింది, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఎవరో తన పేరు కూడా తెలియదు, తానికి నాకు పెళ్లి చేశారు కదా. అవుట్ మొత్తం ఇంకా నువ్వు ఉండరా. సార్ ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? ఓ ప్రభు, ఈ పాపిని క్షమించు. ఆ పాపి జిలేబీతో పాటు ఆ పెళ్ళం జిలేబీ కూడా వచ్చి సంతకం పెడితే ఈ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. సార్ ఆ అమ్మాయి అడ్రస్ ఉందా? ఇక్కడ ఎక్కడ పెట్టానే? అయ్యా అడ్రస్ ఇదిగో, టీ షర్టు, క్యాప్, కప్పు,
బోకే ఇవన్నీ నువ్వే. ఏంటి సార్ ఇవన్నీ? నువ్వే కదయా మా పెళ్లికి ఎంత ఖర్చైనా పర్లేదు మా పెళ్లి ఒక డిస్కషన్ కావాలి ఆంధ్రప్రదేశ్ లో అందరూ చెప్పుకోవాలని చెప్పావు కదా సమీరా చెప్పింది కాబట్టి ఆగిపోయాను లేకపోతే ఇంటర్నెట్ లో టీవీల్లో పేపర్లో అన్నిట్లో మారిపోయి ఇవన్నీ చెప్పానా మీకు? రే అడ్రస్ దొరికింది కదా, పదండి వెళ్దాం. రే లైఫ్ లో నా ఫేస్ చూపించుద్దన్న గీత నన్ను కిస్ చేసిందంటే షాకింగ్ గా ఉందిరా. నువ్వు ఇష్టపడ్డ అమ్మాయిని కిస్ పెట్టినందుకే నీకు అంత షాకింగ్ ఉంటే నైట్ ఎవరు ముక్కు మొహం తెలియదు అని పెళ్లి చేస్తున్నారా నేను? రాత్రి ఏం జరిగిందో తెలియకుండా నా జీవితం నాశనం అయిపోయింది రా, సర్వం నాశనం అయిపోయింది. ఈ కప్పులు క్యాపులు ఎక్కడ పెట్టమంటావరా? నా నెత్తి మీద పెట్టరా, నా నెత్తి మీద పెట్టు. ఏంట్రా ఇవన్నీ? కప్పులేంటి క్యాపులేంటి నైట్ సంబంధించినవన్నీ నాశనం చేసేద్దారా. ఇది అది ఆ పోలీస్ జీపు అన్ని సాక్ష్యాలు ఎక్కడ తగలబెట్టేద్దా? పోలీస్ జీప్ తగలబెడతా ఎలా? దానికి పెద్ద ప్లాన్ కావాలా? కొంచెం పెట్రోల్ చాలు. నువ్వు ఆపా. అజయ్ గడే ఉంటాడు. సంధ్యరా రే కచ్చేరా. పొద్దు నుంచి మాట్లాడలేదు. ఉండరా. ఎక్కడ? హలో హాయ్ స్వీట్ హార్ట్. స్వీట్లు హాట్లు నాన్నకు నచ్చవని తెలుసుగా. యా ఐ నో. మార్నింగ్ నుండి కాల్ ఎందుకు చేయలేదు? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అది అందరితో పురుష్ నువ్వు ట్రై చేయరా. ఓకే. రే శివ త్వరగా రారా. నేను కార్ ఎక్కి మాట్లాడతాను. ఓకే బాబు లేచాడా చూడు. సమీరా హౌస్ నంబర్ 36 దోనపాల. రే ఇదేరా అడ్రస్. తను ఏదో విధంగా కన్విన్స్ చేసి ఒప్పించండి రా. ఎక్కడికి వెళ్ళారు? టెన్షన్ తో తల తిరిగిపోయింది. పట్టుకోండి. ప్రతిరోజు కాఫీతో పాటు ముద్దు మిక్స్ చేసి ఇవ్వాలి అన్నారు. కాఫీ తెచ్చేలోపే మీరు మిస్ అయిపోయారు. ఓహో నేను ఎప్పుడు చెప్పాను? పురుష్ వైఫ్ కి తెలియకుండా ఆ మాట చెప్పినప్పుడు. ఏది ఆ పక్కింటి మ్యాటరా? కాదు, అంతకు ముందు పనమ్మాయి మాట చెప్పినప్పుడు. ఓకే ఓకే లోపలికి రండి. ఒరే ఒక్క నెట్లో నా మిడ్ నైట్ స్టోరీ అని చెప్పేసావా? ఎందుకురా డ్రీమ్ గర్ల్స్ అందరూ ఈ డమ్మీ పీస్ లకే పడతారు? రే నువ్వు ఎనీవేస్ రా, కంగ్రాచులేషన్స్. నాకు పిల్ల బాగా నచ్చింది. నాకు పిల్లోడు నచ్చాడు. కాఫీ. కళా మిమ్మల్ని ఏమి ఏడిపించలేదు కదా? ఈ బాబు మా బాబు. మన బాబా? అవును, నేను మమ్మీ అయితే నువ్వు డాడీ కదా. కలిసి వచ్చే కాలం వస్తే కూర్చుని కొడుకు పుడతానంటే ఇదే. ఓ ఇచ్చుడు. కావాలి నీకు? ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నట్టున్నారు. ఇంకెవరు సంజయ్ అయి ఉంటుంది. ఏడవకూడదు, డాడీ కదా. పద క్లీన్ చేస్తాను. రే సమీరన్ చూడరా. చిచ్చి నీ ప్రాపర్టీ నేను అలా చూస్తాను రా, అది నువ్వు ఉండగా. ఆ వేలుకున్న రింగు చూడరా. మా నాయనమ్మ నా కాబోయే వైఫ్ కోసం చేయించి ఇచ్చింది. ఇప్పుడు పెట్టుకుంది కూడా నీ వయసే కదా. సంధిగా తెలిస్తే నన్ను చంపేసి జైలుకి వెళ్తుందిరా. నేను బెయిల్ ఇప్పిస్తానుగా. ఎవరికి? సంధిక. ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? అబ్బే ఏం లేదండి, పిల్లోడికి కలాం అని పేరు పెట్టారు. అబ్దుల్ కలాం అంతటి వాడిని చేద్దామన్నా. అదేం కాదు, కలాం బర్త్డే రోజు బీచ్ లో దొరికాడు, అందుకే ఆ పేరు పెట్టాను. నాలా అనాథ అవ్వకూడదని అన్నీ నేనై పెంచుతున్నాను. రే తనకి ఐశ్వర్య అంత అందమే కాదు, మదర్ తెరీసా అంత మంచి మనసు కూడా ఉంది. అవునరా, నాకెందుకో ఈ అమ్మాయి నీకు కరెక్ట్ అనిపిస్తుంది. అప్పుడు నువ్వు చేసుకోరా. ఏదో సలహాలు మీరును ఏదో హెల్ప్ చేస్తారని తీసుకొస్తే నా చావిద నేనే చేస్తాను. రే శివ. మేడం. మేడం ఏంటి మేడం? సమీరా. సమీరా నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏ పర్సనల్స్ అనే రిసెప్షన్ తర్వాతే అనుకున్నాం కదా, ఇప్పుడు నన్ను టైం చేయొద్దు. రే లోపల ఏం చేస్తున్నారంటావు? మనకు కాఫీ ఇచ్చింది, వాడికి ఏమిస్తుందో. నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకో ప్లీజ్. అర్థమైంది, ఈసారికి ముద్దుతో సరిపెట్టుకోండి. ముద్ద నీకు అలా అర్థమైందా? అసలు లైట్ ఏం జరిగిందో నాకు గుర్తులేదు. రాత్రి ఏం జరిగిందో మీకు గుర్తులేదా? గుర్తులేదు. అంటే నేనెవరినో కూడా మీకు తెలీదా? మీరు డాక్టరా? డాన్సర్ని. డాన్సరా? కూచిపూడి, కథక్,
ఐ లవ్ యూ. క్యాసినోకి వచ్చిన ప్రతి వాడు నా డాన్స్ చూసి నాకు చెప్పే రొటీన్ డైలాగ్. నాకు ఈ రొటీన్ లైఫ్ చిరాకు పుట్టే ఈ రంగుల లోకంలోకి వద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నేను చూడగానే నువ్వే నాకు బెస్ట్ ఫిక్స్ అయ్యా. నీ స్టోరీ వినగానే క్యారీ అయిపోయి నిన్నే మ్యారేజ్ చేస్తుందామని డిసైడ్ అయిపోయా. మ్యారేజా? యా. ఇదేదో కొత్తగా ఉంది. ఎస్, లైఫ్ లాంగ్ నీ తోడుంటా. నీ సుఖాలు రాసే పెన్సిల్ అవుతా, నీ దుఃఖాలు జరిపేసే రబ్బర్ అవుతా. నీకోసం తన ప్రాణం కూడా ఇస్తాడు. ఎస్, ప్రాణాలేరా ప్రాణిస్తారు. డాలి ఎవరు చూస్తుంటారు రా, నువ్వెవడే కావాలంటే పన్ను మిగిచేస్తా. ఇదిగో పన్ను. రే పురుష్, దీన్ని నీటి క్లీన్ చేసి గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చేరా. ఏంటి ఇంకా నమ్మవా? ఓకే, ఆన్ ది స్పాట్ ఇప్పుడే నిన్ను నా దాన్ని చేసేసుకుంటా. అయిపోయింది పెళ్ళి. పెళ్ళనే దానికి ఒక పద్ధతి ఉంది. పబ్ లో రింగ్ పెడితే పెళ్ళైపోతుందా? మరి ఎక్కడ చేసుకుంటే పెళ్ళి అవుతుంది. నాకు ఇప్పుడు పెళ్లి జరగాల్సింది అంతే. ఈ టైంలో నీకు పెళ్లి చేసి ఎదరాబడరా? నేనున్నాను. ఎవడాడు? ఏటీఎం జాక్సన్. ఎస్, ఎనీ టైమ్ మ్యారేజ్ జాక్సన్. మీలాంటి జిలేబీలకి పెళ్లి చేయడం కోసం నేను తిరుగుతూ ఉంటాను. నేను మీకు లీగల్ గా మ్యారేజ్ చేస్తాను. యూ ఫాలో మీ, ఓకే? సో అలా మన మ్యారేజ్ మెమరబుల్ గా జరిగింది. మెమరీ లేకుండా జరిగింది. అవును, ఇంతకీ పెళ్ళిలో అజయ్ ఉన్నాడా? ఉన్నాడు. పెళ్లిలో బెస్ట్ మ్యాన్ అంటే తోడి పెళ్లి కొడుకు అజయ్ కదా. అవును, అజయ్ ఈడి. అంటే మీకు కూడా తెలీదా? కాఫీ తాగి ఎత్తుకొచ్చా? స్కూల్లో తప్పు చేస్తే లాస్ట్ బెంచ్, లైఫ్ లో తప్పు చేస్తే ఈ బెంచ్. దొంగల్ని క్రిమినల్స్ ని బయట వేసి ఇక్కడికి తీసుకొస్తాం. ఎప్పుడూ కూర్చోకండి బెంచ్ ఇది. అర్థమైందా? పదండి. ఏంట్రా లుక్? బీన్ బాయ్. శృతి ఫోన్ రా, నాకు టెన్షన్ గా ఉంది. శృతి. హాయ్ అజయ్. నేను బాగా మాట్లాడుతున్నాను. హాయ్ బావా. అజయ్ ఇక్కడ? నిన్నటి నుంచి ఫోన్ చేయలేదు. ఏం లేదు శృతి, మీ అందరు కలిసి ఒక కండిషన్ పెట్టుకున్నాం. గోవాలో ఉన్నంతసేపు లవర్స్ తోటి వైఫ్ తోటి మాట్లాడకూడదని. మీరంతా వింత బ్యాచ్. అజయ్ ఎలా ఉన్నాడు? ఇప్పుడే నీకు ఫోన్ చేసి నువ్వు ఎలా ఉన్నావు కనుక్కోమని నాకు చెప్పాడు. అంతలోకి నువ్వే ఫోన్ చేసావు. నేను బాగున్నాను. బై ద వే, మీ మ్యారేజ్ గిఫ్ట్ గా ఇక్కడ హోటల్ వాళ్ళు మాకు రూమ్ ఫ్రీగా ఇచ్చారు. సూపర్ స్టార్ హోటల్ శృతి. నువ్వు ఒప్పుకుంటే రేపు మార్నింగ్ అందరు కలిసి బయలుదేరతాం. కానీ నేను ఒకసారి అజయ్తో మాట్లాడాలి. ఏంటో చెప్పు, నేను చెప్తానుగా. అది చెప్పేది కాదు, ఇచ్చేది. కిస్ ఇవ్వాలి. కిస్? అజయ్ నేను ఇస్తానుగా. మీకు కాదు, ఫోన్లో అజయ్కి. వీడా టైపా? మిమ్మల్ని మా ఆయన ఎస్ఐ గారు రమ్మంటున్నారు. రండి. రేయ్ రారా. రేయ్, నేను చెప్పేదంతా గుర్తుందిగా? ఆ ఎస్ఐ గండి మనం అలాగే నొబ్బేయాలి. నానా బాధలు పడి అన్ని టెస్టులు పాస్ అయింది, వెనక్కి వెళ్ళిపోవడానికా? సరే మీ కర్మ. ఇక్కడ రూల్స్ చెబుతా వినండి. తెల్లవారుజామున 5:00కల్లా సైరన్ మోగుతుంది, వెంటనే లేవాలి. మరి ఎప్పుడు పడుకోవాలి? చెప్తా, అది కూడా చెప్తా. 6ంటికి ప్రేయర్ ఉంటుంది, 7ంటికి టిఫిన్ పెడతారు. ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటున్నావా ఏంటి? ఒక ఇడ్లీ పెట్టి 1/2 గ్లాస్ పాలు ఇస్తారు. లంచ్ లో ఏం పెడతారండి? ఒక కప్పు రైసు, పప్పు. కప్పు అంటే 1/2 కప్పు సైజులో ఉంటుంది అనుకోకండి. టీ కప్పులో సగం ఉంటుంది. లంచ్ అవగానే రెస్టా అండి? 1:30 నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు. 4 గంటలకు పేరేడు, 5 గంటల నుంచి 6 గంటల దాకా గేమ్స్, 8 గంటలకు డిన్నరు, 9ంటికి రోల్ కాలు. ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో తీసుకెళ్ళి వదిలేస్తాం. రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా. దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం. అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పని ఏంటి సార్? అన్నలు ఉండేది అక్కడే. ఇది అన్యాయం సార్. అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు అనుకుని మా మీద ఏదైనా అగైత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మరి పోలీసు ఉద్యోగం అంటే ఏమనుకున్నారు? అప్పుడు ఏమైంది? ఇంకా చాలా ఉంది. అదిగో ఒక వికెట్ పడింది.
శస్త్ర నిక్ నేమ్స్ వద్దు, అసలు పేరు. వీరభద్రం. ఏం నువ్వు చేసింది? నాకు రావట్లే సార్. నాకు రావట్లే సార్. ఐ నో హౌ టు టీచ్ యూ. ఐ హ్యావ్ వన్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ. ఎందుకు నవ్వుతున్నావు? ఈ తిండి చూసి అడవలేక. అవునరా, మరి చిన్నపిల్లలు పెట్టినట్టు పెడుతున్నారు. చిన్నపిల్లల అన్నప్రాసన రోజే అంత తిన్నానంట. ఏంట్రా ఇది? ఏంటిది? సూరిబాబు చూడరా, భలే ఉందిరా. ఏ నవాబుదో బిల్డింగ్ అది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలిరా. రాత్రులు వద్దురా, పగలు వెళ్దాం. మా టీవీ న్యూస్ కు స్వాగతం. నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన 4 యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు. హత్యకు గురైన ప్రసాదరావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు. నా కోసం వాళ్ళతో గొడవ పడ్డారు, కానీ వాళ్ళు ఇలా చంపుతారని ఊహించలేదు. ఈ 4 యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భరత్ చెప్పారు. ఆ 4 కురాళ్ళు హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదలం. ఆ 4 నాయాలు నాకు దొరికితే బాంబు పెట్టి లేపేస్తా. బాబు నీది కడప? అవును అనుకున్నానులే. ఏమయ్యా, మీరు కూడా ఆ ట్రైన్ కేగా వచ్చింది? కంపెనీస్ ఆ 4 మీరేనా ఏంటి? బలవంతంగా రావడం చాలా కష్టం రా బాబు, పేగులు దిగిపోయినాయి. వాళ్ళేదో సరదాగా విషయం మాత్రం చాలా సీరియస్ రా. ఆ 4 మనమే అని తెలిస్తే అసలు మనం అదే ట్రైన్కి వచ్చినట్టు వాడికి ఎలా తెలుసురా? నేనే చెప్పేవాడు. మనం ఎప్పుడు వచ్చాం? నిన్న మొన్న. ఇగో వెంకీ, నువ్వేమన్నా అనుకో, ఈ మధ్య నీకు సరిగ్గా బుర్ర పని చేయట్లేదు. ఇప్పుడే కరెక్ట్ గా పని చేస్తుంది. ఎంట్రీ బుక్ లో మనం రోజు ముందు వచ్చినట్టు డేట్ మారిస్తే మనం బయటపడిపోవచ్చు. వెంకీ ఏమైందిరా? అసలు నిన్న ఎలా పొగడాలో నాకు అర్థం కాట్లేదురా. అభినందన సభలకి ఇది సమయం కాదు సూరిబాబు. అబ్బబ్బబ్బబ్బబ్బే, ముందు పని చూడాలి. పని చూడాలంటే ఎంట్రీ బుక్ ఆ యోగ్ గైడ్ రూమ్ లో ఉంది. అంటే పులి బోన్లోకి మాంసం విసిరి వెనక్కి తెచ్చుకోవడం అనమాట. తప్పదు బుజ్జి, రిస్క్ తీసుకోవాలి. పదండి. సౌండ్ చేయకండి రా. తలపేసేయండి. సూరిబాబు మీరు అటు. సూరిబాబు దొరికిందిరా. ఏంద్రా? ఎక్కడ? ఎన్నిసార్లు చెప్పాను రా నీకు, నన్ను ఎప్పుడు డైరెక్ట్ గా వచ్చి కలవద్దని? దెన్ వై డిడ్ యు కమ్ హియర్? పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తున్నారు. చేయలేదు, అందుకే వచ్చాను. షట్ అప్ ఇడియట్. పని ఎక్కడ పూర్తయింది? నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని. వేరే అమ్మాయిని ఎందుకు చంపావు? లోక్ సార్, మీరు నాకు చెప్పింది S75253 బర్త్లో వాడిని చంపమని. నేను వాళ్ళ పీకల కోసం. సరిగ్గా చూసుకోవద్దా? ఎలా చూసుకుంటాను? మీరేమైనా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా? ఓకే, ఇప్పుడు ఇస్తున్నా. ఇది ఆ అమ్మాయి ఫోటో. అడ్రస్ లక్డీ కపూల్, అరుణ అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నంబర్ 418. 418. నౌ గో అండ్ కిల్ హర్. చూడు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. ఇఫ్ యు మిస్ దిస్ టైమ్, ఐ విల్ నాట్ మిస్ యూ. రిమెంబర్. ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి. పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? సూరిబాబు అండి. సరే పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని,
మీరు పోలీసు. ఈ టైప్ రికార్డు నేను ఎక్కడికి తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూర్యబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసావు. ఇప్పుడు నేను ఎవరు? అది ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. రెడీ 1 2 3. సిగ్గు లేదు, మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? చెప్పు తీసుకొని కొడతా. నా ఇంట్లో నేనేం చేస్తే నీకెందుకురా? అడగడానికి నువ్వెవడివి? పోలీసులు మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానంటే నేను కన్నవేసిన ఇల్లు. ఇక చాలే పో. ఒక్కసారి అరే పోయే కన్న ముందు రంజిత్ నువ్వు రా రా రా. దొంగను పట్టుకుంది కానీ రా. స్కీమ్ మొత్తం గుర్తుంది కానీ నీకు? గుర్తుంది సార్. రెడీ 1 2 3. Stop there. Under section 136 of IPC, stealing of a tape recorder is a crime, and you can be punished up to 3 months of prison or a fine up to 5,000 rupees. నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పిన దాకా వాడు ఉంటాడండి. ఎప్పుడో పారిపోతాడు. ఈ సెక్షన్ బొక్షన్లు తెస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు? నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక చాలే పో పో పో. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్, నువ్వు రావయ్యా. నువ్వు అంత మాత్రం ఇప్పుడు వెళ్ళి రా రా. ఏ స్వామి, నువ్వున్న కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? పట్టుకోండి, పరిగెత్తండి. 1 అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ టేప్ రికార్డర్ కొట్టగా నువ్వు చేసి ఏదో పని. ఎలా ఉంది సార్? ఏంది నేను ఇప్పుడు చేసింది? అబ్బో చాలా బాగా చేసావు. లేదు సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత ఇంకే కొంచెం స్మైల్ అయిపోతుంది. నువ్వు చెప్తా. అబ్బో ఏ కొట్టాడు ఆయన. ఇదయ్యా చూశారుగా? చూసాను సార్, మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాటికి లెసన్ చాలు. ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్. అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్? అంతేగా. అడవి చూస్తే భయం వేస్తుందిరా. నీ పాపం ఈ టైంలో పాట చూడు. మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి దిగండి. దిక్కపోతే బలవంతంగా దించుతాం. బుద్ధి తక్కువ, పోలీస్ ఉద్యోగానికి వచ్చాం. చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు. నవ్వుతున్నారు. మరే ఇదిగో వనభోజనానికి కూర్చొని గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో. అదేం కుదరదు. ఇక్కడికి 10 కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేసి ఫ్లాగులు కట్టాము. ఈ వెళ్ళి ఎవడు ఫ్లాగ్ ఒకటి తెచ్చుకోవాలి. ఉండవా, అడవిలో పులి కాకపోతే పులిహార ఉంటుందంట సూర్యబాబు. పైగా ఇది టైగర్ జోన్ చూసావో లేదో. వెళ్ళాలంటే పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటాం. మేము ఉంటామని గ్యారంటీ ఉంది సార్. అంటే మిమ్మల్ని పికప్ చేసుకెళ్తామయ్యా, లేకపోతే మీ బాడీ తీసుకెళ్తామయ్యా. నీ మాత్రం జంగల్కే భయపడతారు భయ్. లైట్ తీసుకోవాలి. లైట్ తీసుకునేది లైట్ ఆడని తీసుకోవడానికి మీ జనరల్ తీసుకోవా. ఇటు వెళ్తే పుల్లు ఉంటాయి, ఇటు వెళ్తాం. వాటికంటే నాకు పావులు టెన్షన్ ఎక్కువ ఉందిరా. పావుల కన్నా పుల్లు డేంజర్. ఎలుగుబెట్టి అనుకున్నాను. సూర్యబాబు నేను వెళ్తాను రా. ఎక్కడికి? శ్రావణి డేంజర్ లో ఉందిరా. మనం అంతకన్నా డేంజర్ లో ఉన్నాం. వెళ్ళపోతే వాడు అమ్మని చంపేస్తాడు రా. అమ్మాయి నువ్వే వాళ్ళ నాన్న చంపావు అనుకుంటుంది. ఇప్పుడు వెళ్తే పోలీసులు పట్టించేస్తా. వెళ్ళకపోతే అమ్మాయికి ప్రమాదం రా. ఎలాగోలా మేనేజ్ చేయండి రా ప్లీజ్. బతికుంటే మేనేజ్ చేస్తాం. తేడా వస్తే నువ్వు ఇంటికి మెసేజ్ చేయాలి. లేరా చెప్తాను కదా, చూసుకోండి. ఓకే. దీంతో పాటు వీటి టెంట్ మనకి. నర్సి మేడం, నూడిల్స్ తీసుకురా. అలాగే మేడం. చెప్పేసి ప్లీజ్. అరొకటి ప్లీజ్. చెప్పేసి వినండి, మీ ప్రమాదాలు ఉన్నారు. నా మాట మీరే భయపడకండి శ్రావణి గారు. మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం.
ప్రస్తుతానికి మీరు ఇక్కడ ఉంటే సేఫ్. నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చుగా. మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్. నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేనేం చిన్న పిల్లని కాను. నన్ను నమ్మమని చెప్పడం లేదు, మిమ్మల్ని కాపాడుకోమని చెప్తాను. ఆ రోజు తాగిన మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా? అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే మీ ఇష్టం. తెల్లారిపోతుంది, మీకేం పర్వాలేదు. మీకు కావాల్సిన నేను ఏర్పాటు చేస్తాను. వస్తానండి. దయచేసి మీరు బయట మాత్రం రావద్దు. వెంకీ, ఏంటండి? బ్లడ్. పర్వాలేదండి. గుడ్ మార్నింగ్ సార్. బాయ్స్కి ఫాల్ ఇన్ చెప్పు. బాయ్స్ ఫాల్ ఇన్. ఆ వెంకీ గడి ఇంకా రాలే, ఎలా రా? కమ్ ఫాస్ట్ సార్. రోల్ కాల్ సావధాన్. విశ్రమ్. 4564 రాజన్. yes sir. 4565 సుధీర్. yes sir. 4566 అర్జున్ సింగ్. yes sir. 4567 వెంకటేశ్వరరావు. 4567 వెంకటేశ్వరరావు. I repeat 4567 వెంకటేశ్వరరావు. yes sir. ఓకే. ఎలా వచ్చావురా? చూడండి. 4568 రమణ. ఎస్ సార్. 4569 సూర్యబాబు. ఎస్ సార్. సావధాన్. విసర్జన్. రాంబో క్యాచ్. చూసేశారా? ఏంటిది? అడుగులేదు గుచ్చుకోండి సార్. ఏం గుచ్చుకుంది? తెలీదు సార్. తెలుసుకో, లేకపోతే చాలా ప్రమాదం. సార్ పో. ఏంటి దత్తుడు, నీ పెళ్ళం మళ్ళీ అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుందా? ఇగో ఈ ఎదవ వల్లే. నేనేం చేశానండి బాబు? మా ఆయన మంచోడేనా అని అడిగితే ఏం చెప్పారు నువ్వు? నేనేం చెప్పానండి? అయ్యగారు చాలా మంచోళ్ళు. వాళ్ళ ఫ్రెండ్స్ తో బార్కి వెళ్ళినా లేదా అమ్మాయిల దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన డబ్బులు ఇచ్చేస్తారని చెప్పానండి. ఇందులో మంచి ఎక్కడ ఉందా? నువ్వు చెడు తప్ప మంచి ఎప్పుడు చేసావు? ఏడోకు ఆ పెచ్చమాలోకం మర్చిపోయి మధ్యాహ్నానికి మళ్ళీ వచ్చాను. అదే కదా బాధ. పుట్టిల్లు ఊళ్ళో ఉండడంతో పొద్దున్న నెల సాయంకాలం వచ్చేస్తుంది. ఓ నెల రోజులు రాపోయినా బాగుండు. చెప్పిన గోడకి ఎవరి తాలూకా బాబు? తాలూకా ఏంటండి? అదే ఎవరింటికి వచ్చావని. సుబ్బయ్య చౌదరి గారి ఇంటికి. మా బామ్మర్దే. ఆడికి ఏమవుతాడు నువ్వు? ప్రస్తుతానికి ఏమీ కాను. ఆయన ఇల్లు ఎక్కడో చెప్తారా? అయ్యయ్యో, ఒక్క 2 నిమిషాలు ముందు వస్తే మా అమ్మగారు తెలియదు కదా. పర్లేదు, ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను వెళ్తాను. గోళ్ళ బుల్లి అబ్బాయి గారి ఇంటి పక్కన. బోళ బుల్లెబ్బాయి గారి ఇల్లు ఎక్కడ? గోళ్ళ చిట్టి అబ్బాయి గారి ఇంటి పక్కన. ఆ రెండిల్లు ఎక్కడ? పక్క పక్కనే. అక్కడికి ఎలా వెళ్ళాలండి? నడిచి. అబ్బా, అసలు ఎటు వెళ్ళాలని అడుగుతున్నానండి. ఓ, అదా తిన్నగా ఇల్లు వెళ్ళావు కదా, అక్కడ కుడిపక్కో సందు వస్తుంది. వచ్చింది కదా, ఆ సందు 100 అడుగులు వేసావు కదా, అక్కడ చిరంజీవి గారి పోస్ట్ లాంటి ఇల్లు వస్తుంది. అక్కడ అక్కో. అది తడికి చచ్చేది ఇల్లండి. మా దత్తు గారి సిన్ని. డీటెయిల్స్ చెప్పుకో. కుర్రోడు అసలు షార్ప్ గా తక్కువ ఎక్కువ చేసుకుని పసి కడితే పోటీకి వచ్చేస్తాడు. మన సచివత అసలు స్పీడ్ మనిషి. అక్కడి నుంచి 10 అడుగులు ఎత్తే గోడ వస్తుంది. వచ్చింది కదా, అక్కడ ఒంటేలు పోసుకున్నావు కదా, కుడెంపుకి తిరిగి 4 అడుగులు ఎత్తే సోడా కొట్టు కిట్టిగడి కిల్లి కొట్టు ఉంటది. ఉంది కదా, అక్కడ నిమ్మ సోడా తాగు. ఆయన అకౌంట్ నువ్వు తాగేద్దావునా? ఇలాగ నేను పేవర్ శాతం కాదు, తల తొక్క లేకుండా ఇలాగ అడ్రస్ చెప్పేది. నువ్వెన్ని చెప్పు, నా పెళ్ళం కంటే ఈ తడికలు చచ్చిపోతే నేనంటే ప్రాణం ఇచ్చేద్దరా. మీకున్నంత ఆస్తి నాకు కూడా ఉంటుంది, నాకు ఇచ్చాడండి. చచ్చా, అది అలాంటి తప్పుడు మనిషి కాదురా. అదిగో చూడు, పరాయి మగోడు ఎవడో లోపలికి తొంగు చూడడానికి కూడా వీలు లేకుండా తలుపులు ఎలాగ వేసుకుందాం. పారాయి మగోళ్ళు లోపల ఉన్నా కూడా తలుపులు అలాగే వేసుకుంటారు. నీ ఎదో డౌట్ పెట్టావు కదరా. పద చూద్దాం లోపల ఎవడన్నా ఉన్నాడేమో. ఏమే సత్యవతి, సత్యవతి. మీరా? వేరే ఎవరో తలుపు తీసావు కదా. వేరే వాళ్ళైతే ఈ తలుపు ఎందుకు తీస్తాను? దొడ్డు తలుపు తీస్తావా? కిటికీ తలుపు తీస్తాను. చెప్పానా,
తప్పుడు మనిషి కాదురా అని. మీరేంటి ఈ టైంలో వచ్చారు? ఈ టైంలో ఇంకెవరన్నా రమ్మన్నావా? నోరు ముయ్యి. మా ఆవిడ పెట్టడుకు పుట్టింటి పోయింది. ఎప్పుడు ఇలా చేతులు ఒప్పుకుంటూ రావడమేనా? గొలుస్తే ఇస్తున్నారు ఏది? అది కోతలు అయిపోగానే చేయించేస్తాను. అన్ని కోతే. రేయ్, పోయినసారి ఊడుపులయ్యాక అన్నారు, ఇప్పుడు కోతలా? అవగానే ఉప్పున ఉప్పులు అంటారు. లోపలికి రండి. నిన్ను కాదు నన్ను. నువ్వు బయట కుక్కతో ఆడుకో. మీరు లోపలికి రిలాక్స్ అవ్వండి. లోపల ఏం చేయాలి నాకు తెలిసిలేరా. ఇక్కడ దగ్గుతున్నావు వినపట్టలేదా? నువ్వు తగ్గితే నాకేంటి, తుమ్మితే నాకేంట. ఎట్టకారం ఎక్కువైంది నీకు. ఓ పెరక తల తిప్పి మొక్కల్లోకి చూస్తే నీ సొమ్మేం పోయిందో. నువ్వేమైనా అవినాష్ శ్రీవా, ఆర్తి అగర్వాల్వా గుడ్లా చూడడానికి? ఈ మధ్య నీ కళ్ళు కనపట్టలేదురా. ఎవడ కళ్ళాడు కనపడవు, అద్దంలో చూసుకోవాలి. కళ్ళజోడు బాగుంది, ఎక్కడదని అడిగావా? అడ్డే కళ్ళజోడు భలే ఉందిరా. ఎక్కడిది? అప్ప తూర్పుల్లెంకమ్మ మొగుడు దగ్గర లాక్కున్నాను. మనకు 16 బాకీ ఆడు. నీ దగ్గర అప్పడాల్సిన దరిద్రం అడిగింది కట్టిందిరా. అప్పు కాదా, 67 బిందెలు బాకీ ఎట్టాడు. డబ్బులు అడిగితే ఎలా రేపు అని సొల్లు కబుర్లు అన్ని చెప్పి గంట తర్వాత సవటాన్ని తిట్టాడు. ఆ మాట అన్నాను అంతసేపు ఎందుకు కట్టిందిరా? ఏమో మరి ఎతవకి. దాంతో బాగా కోపం వచ్చేసి నిద్దుకున్న చోట చెప్పుకోనేదో అళ్ళాక్కున్నా. ఎండలో నడిసి కాళ్ళు బొబ్బలెక్కిపోతున్నాయి. ఇది ఎట్టుకుంటే కథ చల్లగా ఉంటదని. ఓహో, కాళ్ళు కాళ్ళైతే కళ్ళకి జోడెట్టుకోవాలన్నమాట. మరే బాగా సూట్ అయిందా నాకు? బాగా. నువ్వు కళ్ళజోడెట్టడం చూసి ఇంకో 7 తరాల వరకు మన ఊర్లో ఎవడ కళ్ళజోడెట్టడా. అది గడ్డి మన లెవెల్. అయ్యి బాబాయ్ బాగా సేకటడిపోయింది. అదేంటంటే అన్సడన్ బ్రేక్ వేశారు. ఈ స్పీడ్ బ్రేకర్ ఎవర్రా? అదా తడికలు సత్యవేతి. అడిగి వ్యాపారం చేస్తున్నాం. తడికి చాటి వ్యాపారం చేస్తది. అయితే మనం కూడా ట్రై చేయొచ్చు. ఏంటి మీకు ఈ వీక్నెస్ కూడా ఉందా? అది లేకపోతేనే పెద్ద వీక్నెస్. ఈరు బాబు, ఎవరీరు? ఐఎమ్ ఎన్వి శాస్త్రి, మ్యారేజ్ బ్యూరో ఎండి. మ్యారేజ్ తో నాకు పని లేదులేండి. ఇంకేదన్నా పని ఉంటే చెప్పు, చేసి పెడతాను. మీ కార్డు ఉంటే ఇవ్వండి, ఖాళీగా ఉంటే కబురెడతా. ష్యూర్. ఇదిగో, ఇదేంటి? ఇది నా విజిటింగ్ కార్డు. దీని మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది, తీసుకో. ఇంకో 2 కార్డులుంటే ఇవ్వండి, సేఫ్టీగా ఉంటాయి. ఓకే. వస్తా. నా కార్డు జన్మ ధన్యమైంది. మీ జన్మ చితాభాసం అవుతుంది దాన్ని పెట్టుకుంటే. జలసియా? పదండి. శంకరా, ఎక్కడో పాము బొస కొడుతున్నట్టుంది. కొంప తీసి బిందులో గందూరిందా? పాం కాదు బాబురావు, నేను. నువ్వు పాము కంటే డేంజరు. అయినా ఇష్యూ అంటూ అదేం పిలుపు? ఏమండి బాబురావు గారు అని పిలవచ్చుగా. పక్కనే ఉన్నావుగా, అరవడం ఎందుకని? సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. ఊరోళ్ళందరికీ నీళ్ళు వస్తున్నావు, నాకు 2 బిందెలు పోయొచ్చుగా. గోదావరి నీళ్ళు ఎందుకు? ఈ గేదెల చెరువు నీళ్లు చాలు. అమ్మో, గ్లామర్ పోదు. అబ్బో, అయినా నీకు నీళ్లు వేయడానికి, నువ్వు నీళ్లు వేసుకునేలా చేయడానికి ఆ దత్తుడు ఉన్నాడు కదా. ఆయనతో నీళ్లు వేయించుకోవడం బాగుండదుగా. నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను. నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నేను నీళ్లు ఇయ్యను. నేనేం బ్యాడ్ లేడీని కాదు, వెరీ గుడ్ లేడీ. గడిచి గుడ్డేం కాదు. అసలు నీ వల్లే మన ఊరికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. బ్రాహ్మణగూడెం సంతకెళ్ళినా, ఆ తాడేపల్లిగూడెం సినిమాకెళ్ళినా నీ గురించి టాపిక్ అయిపోతుంది. ఏం కాదు, ఈ ఊరికి గ్లామర్ వచ్చిందే నా వల్ల. సర్లే ఎళ్ళు. ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడటం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రూమర్స్ వచ్చేస్తాయి. ఏంటి? నీకు నాకునా? కాదేంటి మరి? నీకు మొగుడు లేడు, నాకు పెళ్ళం లేదు అనుకోరా మరి. ఏంటి కోడల పిల్ల, అప్పుడే కాబోయే మొగుడు వేసుకు ఊరంతా తిరిగేస్తున్నావు? మా మ్యాచ్ ఎలా ఉందండి? నేను క్రికెట్ మ్యాచ్లు చూడండి బాబు. ప్యాకెట్ మ్యాచ్లు చూస్తుంటా. క్రికెట్ గురించి కాదండి నేను అడుగుతుంది, మా జంట ఓ గురించి. అదే, పౌరాణిక డ్రెస్ వేసుకుంటే కృష్ణ భగవాన్ సత్యభావంలా ఉంటారు. ఇంకా నయ్యం దడికలు చచ్చిపోతే కృష్ణ భగవాన్ లాగా ఉంటారని లేదు. సింపుల్ గా సిలకా గోరింకల్లా ఉన్నారు. సిలకా గోరింక పెళ్లి చేసుకో తెలుసా మీకు? అంటే తడికలు చచ్చిపోతే నాటైపా. ఇదిగో కృష్ణవేణి, కృష్ణ నా మాట వినవే. నాకేం చెప్పదు. అది కాదు, వచ్చింది అప్పుడే వెళ్ళిపోతుందా మళ్ళీ? పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వచ్చేసారు. ఇవాళ పెసగా వెళ్తున్నారు మళ్ళీ. మన ఊరు కరెంట్ లాగే వస్తా ఉంటది పోతా ఉంటది. ఒరే బాబురో, నువ్వు చెప్పరా, ప్రేమించడం నేరమా? అది నేరం ఎందుకు అవుద్ది? నువ్వు కాదు నేను. నీ మాట చెప్తున్నాను. మరి చూడు, నేను ఆ తడికలు చచ్చిపోతుంది ప్రేమించని చెప్పి అలిగి వెళ్ళిపోతుంది. అందుకు కాదులేండి, రాత్రి సెకండ్ షోకి ఈవిడ తీసుకెళ్లకుండా తడికలు చచ్చిపోతుంది తీసుకెళ్లారు కదా అందుకు. మరి నన్ను ఏం చేయమంటారా? అదేమో ఫ్యామిలీతో చూసే సినిమా కాదు, అందుకనే దాన్ని తీసుకెళ్ళి. నిన్ను మన ఊరు గేదెల చెరువుని బాగు చేయడం ఎవడి తరమో కాదు.
ఈడొకడు లింకులు లేకుండా మాడతాడు. బండి స్టార్ట్ అవట్లేదు, చెయ్యేరా. ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా లేదా? మా దత్తుడు అంటే ఏంటనుకున్నావు? మళ్ళీ పువ్వు ఈ ఊరికే గవర్నర్ లాంటి మనిషి ఆయన. ఆ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. ఈతలు తీసుకుంటూ నేనే ఇప్పుడు పని చెప్పలేదు దానికి. నువ్వు చెప్తావా? చెప్పారా బాగా కొట్టినా ఏదవా. సార్ మనీ ఎంత? $20. అంటే ఎంత మనకు తెలియదు. ఈ జేబులోనే తీసుకో. థ్యాంక్ యూ సార్. మంచిది, వెళ్ళరా. కార్ జాడుతుంటారు. అక్క అక్క, ఐ గోయింగ్ హైదరాబాద్. టికెట్ ఎక్కడ ఇచ్చింగ్? టికెట్ ఇచ్చింగ్ చాలదా? పాపం ఈడు కూడా మళ్ళీ కొత్త అనుకుంటా. అయ్యి బాబాయ్ తలిపేసిందండి. అయ్యి ఆటోమేటిక్. అండి ఈ టికెట్ ఇంకో టికెట్ ఇస్తారంట కదండి. ఎక్కడండి? What? ఈ టికెట్ ముక్కెత్తి ఇంకో టికెట్ ముక్కెత్తారంటగా. Sorry, I don't understand. అమ్మా టికెట్ బుకింగ్ కౌంటర్ ఎక్కడమ్మా? సారీ వి డోంట్ నో, కెన్ నాట్ అండర్స్టాండ్. చూడటానికి అందరూ చదువుకున్న వాళ్ళ ఉన్నారు. ఒక్కళ్ళకి కూడా తెలుగు రాదు. ఏం ఊరు ఏం ఇప్పుడే సింగపూర్ లో దిగాను. కనెక్టింగ్ ఫ్లైట్ కి ఇంకా గంట టైం ఉంది. దొరికాడు ఈడవడం మన తెలుగుడే. దిగ్గానే ఫోన్ చేస్తానే. నమస్తే బెదరు. నమస్తే. నాకు నమస్తే చెప్తావేంట్రా? అది కాదు, మీ హైదరాబాద్ వెళ్ళాలండి. వెళ్ళు. దానికి నా పర్మిషన్ ఎందుకు? నిన్ను పర్మిషన్ ఎవడు అడిగారా? అబ్బా నిన్ను కాదు. ఈ టికెట్ ఎత్తే ఇంకో టికెట్ ఎత్తారంట కదండి. ఎక్కడండి? కౌంటర్ లో. కౌంటర్ ఏంట్రా? నీకేమైనా మెంటల్ ఎక్కిందా? ఇక్కడ నన్ను ఒకడు ఎన్కౌంటర్ చేస్తున్నాడు. నేను తర్వాత ఫోన్ చేస్తాను. పెట్టి. ఏంటయ్యా నీ అల్లరి? ఈ టికెట్ ఎత్తే బోర్డింగ్ పాస్ ఇస్తారు. బోర్డింగ్ లో లాడ్జింగ్ లాగా వద్దండి. టికెట్ ఎత్తే చాలు. అదే ఇస్తారు. వెళ్ళి ఆ కౌంటర్ లో తీసుకో. థ్యాంక్స్ బెదరు. నేను లగనంటే లగను. ఎందుకు లగాలి? Sir, this is not your seat. నాటు లేదు సీటు లేదు. అందుకని ముందు వచ్చి కూర్చున్నాను. ముందు సీట్ కాలితే ముందు వచ్చి కూర్చోాలని కూర్చున్నాను. ల్యాప్టాప్ ఏంటి? Show me your boarding pass, sir. అంటే ఏంటి? టికెట్ లేకుండా ఎక్కేసావనా? మేము టికెట్ తీసాం. ఇదిగో కాలితే చూసుకో. Sir, your seat number is 16F. That one. Go and sit there. చిచి విమానాల కంటే మా ఎర్ర బస్సులో బెటర్. కూర్చుంటే లాపరావు. ఇటు వస్తున్నాడు. కొంపది సీసీటీ కాదు కదా. బెదరు ఏంటి అరుపు? కాస్త మెల్లగా మాట్లాడు. నువ్వు కూడా హైదరాబాదేనా? చెప్తే నీ కూడా వచ్చావనుగా. వస్తావనే చెప్పలేదు. This is your seat. ఓ మా బెదర్ పక్కన ఇచ్చారా? మరీ మంచిది. ఏంటి బెదరు టీవీయా? ఏది ఓ పలు జెమినిటీవో ఈటీవో పెట్టు. చూసి చాలా రోజులైంది. ఇది టీవీ కాదు, ల్యాప్టాప్. Ladies and gentlemen, please fasten your seat belts. Flight will take off now. ఏంటంటుందా ఎర్రతోల్ది? ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. సీట్ బెల్ట్ పెట్టుకోమంటుంది. బెల్టా? మనకి అలాంటి అలవాట్లేవు. మన అంతా మొలతాడే. బెల్ట్ పెట్టుకోమంటుంది. ప్యాంట్ కాదు, సీట్ కి. ఓహో అవును, ఆ కట్టేంటి? ఇది కట్టు కాదు, డబ్బు మూట. డబ్బు మూట? విమానాల్లో జేబు దొంగలు ఉంటారని ఇక్కడ కట్ట. మీరు కూడా కట్టుకోండి, సేఫ్టీగా ఉంటది. అయ్యి బాబాయ్ ఆ మాటలేంటి అంత చిన్న అయిపోయి? ఒరేయ్ నన్ను చంపకురా. కోప్పడికి బెదరు. మొదటిసారి విమానం ఎక్కాను కదా, తెలియక అడుగుతున్నాను. ఇండియా నుంచి సింగపూర్ ఎలా వచ్చావు? మన సునామీలో కొట్టుకొచ్చావా? లాంచ్లో వచ్చాను. దాన్ని లాంచీ అనరు, షిప్ అంటారు. అదే అదే బెదరు ఇది వస్తుంది. ఎలాగా? వస్తే పోసుకునిరా. దానికి కూడా నన్ను అడగాల? పైనుంచి వెళ్తుంది కదా, కిందకి ఎలా పోసుకురావాలా అని. ఆ డ్రైవర్ని ఆపమంటే కొంత ఆపుతాడు రోడ్డు పక్కన. వెనక టాయిలెట్ ఉంది, వెళ్ళు. ఓ ఏర్పాట్లు కూడా చేశారా? పోన్లే. బెదరు పైనుంచి పోతే కింద మనుషుల మీద పడిపోద్ది కదా, ఎలాగా? వర్షం అనుకుంటారులే, వెళ్ళు. సర్లే. ఇదెందుకు? వేయకపోతే మధ్యలో మళ్ళీ ఎవరిని వచ్చి కూర్చుంటారు. ఎందుకు లేనిపోను గొడవ అన్నట్టు. ఇది కొత్త జేబురు మళ్ళా కొత్త చూస్తుండే వచ్చేస్తాను. లక్కీగా మీకు నేను తగిలింది కాబట్టి సరిపోయింది. లేకపోతే బాగా బోర్ కట్టేసింది కదండి. అవునవును, నా అదృష్టం కొద్దీ తగులుకున్నావు. బెదరు ఇది ఇక్కడ పోసుకోవచ్చా? హ్యాపీగా పోసుకోవచ్చు.
అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, వెళ్ళు. కాస్త నా పెట్టి చూస్తా ఉండండి, ఇప్పుడు వచ్చేస్తాను. వీడు వచ్చాడంటే మళ్ళీ తగులుకుంటాడు, జంప్ అయిపోవడం బెటర్. టికెట్ 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 మాస్టర్ గారు ఎక్కడికి? రాజమండ్రి 2 టికెట్లు, నా కోటి మా పెళ్ళం గారి కోటి. ఇగో అమ్మా, మీరు ఎక్కడికి? కంటిన్యూస్ గా 3 days డైటింగ్ చేసి జాగింగ్ చేసేంత వీక్నెస్ వచ్చేసింది. ఆ నసగడితో ట్రావెలింగ్ చేసి రాజమండ్రి వరకు పీస్ఫుల్గా వెళ్ళొచ్చు. ఏంటి సార్ వెతుకుతున్నారు? ల్యాప్టాప్ కనిపించట్లేదు. ఎక్కడ పెట్టారు? ఇరిటేటింగ్ క్వశ్చన్ వేయకండి సార్. ఎక్కడ పెట్టానో తెలిస్తే అక్కడే వెతుకుంటాను. ఎక్కడన్నా మర్చిపోయి ఉంటారేమోనని. ఎస్, ఆ నసగాన్ని వదిలించుకునే హడావిడిలో ఎయిర్పోర్ట్లోనే మర్చిపోయాను. అయితే ఈ పాటికి కూడా మడతెట్టేసి ఉంటాడు. వెళ్ళినా దొరకదంటారా? ఇది అసలే హైదరాబాద్, ఖచ్చితంగా దొరకదు. చా, తన ఫొటోస్ అన్ని మిస్ అయ్యాయి. రైట్ రైట్. ఈ దరిద్రుడు ఇక్కడ కూడా తగలంటాడే. బ్రదరు, ఇక్కడ ఉన్నావా? ఎయిర్పోర్ట్ లో పిలిచిన వినిపించుకోకుండా టాక్సీ ఎక్కేసావు. నేను పట్టుకోవడానికి ఈ లగేజ్ తో ఆ టాక్సీ వెనకాల పరిగెట్లకు చచ్చాను అనుకో. ఏ, ఇంత దూరం పరిగెత్తుకొచ్చి మరి నేను తగులుకోవాలా? చాచా, అంతకాదు బ్రదరు, నీ మడత టీవీ అక్కడ మర్చిపోయావు. నీకు ఇద్దారని. థ్యాంక్ యూ. మళ్ళా మన థ్యాంక్స్. నువ్వు వస్తున్నావా చూస్తున్నావా? ఇది ఎక్కడికి వెళ్తుందండి? రాజమండ్రి. అయ్యి బాబా, నీకు కూడా రాజమండ్రి వెళ్ళాలి బాబు. ఓ టికెట్ బొక్కెట్టండి. నేను ఇస్తాను డబ్బులు. బాలేవరే, మీరు ఇవ్వటం ఏంటి? ఇదిగోండి. బ్రదర్ రా, సీట్ ఖాళీగానే ఉంది. పర్లేదండి, నేను వెనకాల కూర్చుంటా, మళ్ళీ మీకు ఇబ్బంది. ఇబ్బంది ఏం లేదు, రా కూర్చో. రైట్ రైట్. మొత్తం ఎంత అయింది? 12 రూపాయలు అయిందమ్మా. ఏమండి, అతనికి 12 రూపాయలు ఇచ్చి పంపించండి. అలాగే. అయ్యగారు, నేను నా తడికిల సత్యవతి కూడా 20 రూపాయలు కూరగాయలు తీసుకుందండి. డబ్బులు అడిగితే నీ దగ్గర తీసుకోమంది. అంటే దాంతో తిరగడం మీరు ఇంకా మారలేదన్నమాట. అయ్యి బాబాయ్, మానేశానే. 4 రోజుల నుంచి అసలు దాని ఇంటి వైపు వెళ్ళలేదు. చెప్పారా? అవును నమ్మగారు, అసలు ఈ 4 రోజులు చాయ్ వెళ్ళలేదు. కాకపోతే తడికి చచ్చేది 2-3 సార్లు మన సైట్లోకి వచ్చింది. అదిగో చిచ్చి, ఈ జన్మకు మీరు మారు. అది అందుకు రాలేదే, చెప్పులో ముళ్ళు కూర్చుంటే తీయడానికి వచ్చింది. బొంకకండి, ఇంకొక క్షణం కూడా ఈ కొంపలో ఉండను. ఇది కాంపౌండ్ అని చెప్పి ఇంట్లోకి వెళ్తుంది. పెట్టి తెచ్చుకోద్దేటి. వెళ్ళిపోతారు, సబ్జెక్ట్ రెడీగా ఉంది. ఏమన్నా ముందు నన్ను పంపించండి, బేరాలు చూసుకోవాలి. దరిద్ర కొట్టేదవా, నీ మూలంలో వచ్చింది ఈ దరిద్రం అంతానే. ఇదిగో దీని 12, దాన్ని 20 తీసుకో. చెల్లలేదు. ఆ బ్యాలెన్స్ దాని కూరగాయలు ఇచ్చే, సాయంకాలం వస్తా అని చెప్పు. అలాగే. అదిగో అదిగో, సంబంధం లేదంటేనే దాని కూరగాయలకి డబ్బులు ఇచ్చేశారు. రేపటి కూరగాయలు కూడా డబ్బులు ఇచ్చారు. అది కదే, లాభం లేదు. ఆ తడికల సత్యవతి ప్రాబ్లం పెర్మనెంట్ గా సాల్వ్ అవ్వాలంటే ఒకే ఒక మార్గం ఉంది. దాన్ని వదిలేయడమా? కాదు, మరి దాన్ని నీకిచ్చి పెళ్లి చేయడం. ఆ తడికిల సత్యవతితో నాకు పెళ్ళా? నేను మీకు మరీ ఎంత యాప్లో కనపడుతున్నానండి? చెప్పేది పూర్తిగా నెహ. నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో, అప్పుడప్పుడు నీతో ఏదో పని ఉన్నట్టు వచ్చి వెళ్ళిపోతాను. నా పెళ్ళానికి అనుమానం రాదు. ఎలా ఉంది ఐడియా? అది దారుణంగా ఉందండి. నేను జీవితాంతం బెమ్మసారిగానే ఉండిపోతాను కానీ ఆ తడికల సత్యవతిని మాత్రం చేసుకోను. ఏ, నీకు దానికన్నా గొప్ప సంబంధం వచ్చేద్దా? జస్ట్ క్యాడర్ పెడితే తప్పిస్తే దానికి ఏం తక్కువ? నేను కూర్చోబెట్టి పెంచు. తలుచుకుంటే వెళ్ళిపోతుందండి బాబు. ఈడితే పెళ్ళి అంటే అది ఎడుతుంది అనుకున్నాను, ఈడు ఎడుతాడేటి? కుక్కను కాదు మిమ్మల్ని. నిన్ను అనుకున్నానులే. అత్తయ్య, బాగున్నావా? నువ్వా ఎందుకు వచ్చావు? కృష్ణవేణి తీసుకెళ్దామని. నేను రాను. అది కాదే, భోజనానికి చాలా ఇబ్బందిగా ఉంది. చెప్పారా? అవునండి. అవునే. ఆ తడికల సత్యవతి ఊళ్ళో ఉంటే ఏ ఇబ్బంది ఉండదు కాదు. అది వాళ్ళ చెల్లి కూతురు పెద్ద మనిషి అని చెప్పి తోలేడెళ్ళింది. తొర్రెడు కదా, మిత్తుపాడు. అదే అదే. అసలు నీకు బుద్ధి ఉందా? ఆ విషయం మీకు తెలిసి మళ్ళీ అడుగుతారండి. బావా, బాగున్నావా? ఎందుకు రోజు నా చెల్లెల్ని ఏడిపిస్తున్నావు? నేను ఎక్కడ ఏడిపిస్తున్నాను బావా? అదే సంయమనం పాటించకుండా రోజు ఎడుతూ వచ్చేస్తుంది. చూడు, నువ్వు మరోసారి ఆ తడికల సత్యవతి ఇంటికి వెళ్ళినా, నా చెల్లెలు నా ఇంటికి వచ్చినా, నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది. భోజనానికా బావా? బాధటానికి. నీ ఎందుకు లేవా, నీకు అసలేం ఎందుకు, నేను చూసుకుంటానులే. రావే. ఉండండి, పెట్టి తెచ్చుకుంటాను. ఎందుకంటే రేపు తడికల సత్యవతి వచ్చేది కదా. వచ్చిదేవా నమ్మకం. దా, నేను ఒప్పుకోనండి, ఈ పెళ్లి జరగదు. ఇంతవరకు వచ్చా పెళ్లి జరగదంటే నా కూతురుగా ఏమవుద్ది? మీరే నాయం చెప్పండి అయ్యగారు. ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి నీకేంట్రా అభ్యంతరం? వాడు కుమ్మరోళ్ళు, మేము సాకరోళ్ళు అండి. ఎట్టా చేసుకోమంటారండి? ఆ విషయం ఆ పిల్లతో తిరిగేటప్పుడు తెలీదా నీ కొడుక్కి? ఎక్కడండి బాబు, నాకు తెలియకుండానే ఈ నా కొడుకు సీక్రెట్ గా తిరిగేసాడండి. చూడండి అయ్యారు ఎలా మాట్లాడుతున్నాడు. నేను చెప్తాను కానీ వాగు. వాళ్ళు ఆగుతారు కానీ ముందు నా గొడవ చూడు. రేయ్, నీకేమైందిరా? ఘోరమైన అన్యాయం జరిగిపోయింది. ఆ కత్తరోడు పెళ్ళం కామేశ్వరం లేదు. అది నా చేత 56 బిందులు నీళ్ళు ఇచ్చుకుని 54 నా అబద్ధం ఆడేస్తాను. దాన్ని అర్జెంట్ గా ఇక్కడికి పిలిపించి ఇంత గడ్డెట్టిన డబ్బులు నాకు ఇప్పించు. ₹100 పంచాయతీయా? ₹1 అంటే అంత తేలిగ్గా ఉంది నీకు? అది ఇస్తే ఆ తొండం కొండయ్యగాడు హోటల్లో ఎంత ఇడ్లీలు 2 ఎట్టి ఇంత సన్నపిండి చట్నీ వేస్తాడు. సాల ఎదురు అబ్బాయి అంటే ఇంకా ఎంత వేస్తాడు. ఇదిగో ఆ డబ్బులు నేను ఇస్తాను, వెళ్ళు. దాని డబ్బులు నువ్వివ్వడం ఏంటి? జనం ఏమనుకుంటారు? దానికి నీకు కనెక్షన్ ఉందనుకోరు. అసలే దాని మొగుడు కత్తర్లో ఉంటాడు. నువ్వు నోరు మూసుకో. రేయ్, ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంట్రా? ఇదిగో, పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేసేయ్.
కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు, పరువు పోద్ది. మా బాగా చెప్పారు అయ్యగారు. అయ్యగారు చెప్పినట్టు చెయ్యి. అలాగే రా బాబు. అయ్యగారు మీతో విషయం చెప్పాలి, ఒకసారి రండి. ఏంట్రా? రండి చెప్తాను. ఎక్కడికి? ఇదిగో నా గొడవ తెలుసుకుంటా వెళ్ళిపోతావేంటి?